ఏంటండి అమ్మాయి గారే? ఏంటి అమ్మాయి గారే, బాయ్ ఫ్రెండ్ గురించేనా? నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి. ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్. స్టేషన్ కి తప్పకుండా రావాలే, రాలేదేంటి? ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాడులేండి. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఆయన తప్పకుండా వస్తారులేండి. ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా, కాస్త ముందు బయలుదేరద్దు. రాని చెప్తాను. వచ్చి ఏం చేస్తారు ఏంటి? చెమేలేస్తారు అంతే కదా. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరికి అంతేసి వాటేసుకుని మనిషిని ఉక్కిరి బిక్కిరి చేశారు. నన్ను కొట్టారేంటి? ఈ సౌండింగ్ నాది కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్పీరియన్స్. ఇప్పుడే రావడం? నేను వచ్చి చాలాసేపు అయింది. మరి కనపడలేదే? కావాలనే కనపడలేదు. నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్, ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం, ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఏడు మొహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను. ఓకే 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 చాలా తప్పు కానీ ఎక్స్పీరియన్స్. త్వరగా పాలేపో. ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. అమ్ము రండి బాబా రండి. అందమైన నాకు కూతురు వేసిన అందమైన పెయింటింగ్స్. ఇది ఫుల్ బాటిల్, ఇది హాఫ్ బాటిల్, ఇది క్వార్టర్ బాటిల్. అమ్మా అన్న కూతురు వేసిన ఈ నేను డబ్బు కోసం అమ్ముకోవట్లేదు, మందు కోసం అమ్ముకుంటున్నాను. ఇది ఫుల్ బాటిల్, ఇది హాఫ్ బాటిల్, ఇది క్వార్టర్ బాటిల్. రండి ఇంకా అయ్యోమ్మా మందు కొట్టడానికి డబ్బులు లేవు, అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకున్నాను. ఇది ఫుల్ బాటిల్, ఇది హాఫ్ బాటిల్, ఇది క్వార్టర్ బాబు. వెళ్ళిపోతాయి బాబు, ఇంకా తీసుకోండి చెప్తాను. మంది అసలు నువ్వు కన్న తండ్రివేనా? కూతురు మంచి రోజు చూస్తుంది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా? పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం అమ్మాని చూస్తావా? నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం. పెయింటింగ్స్ ఏంటి అవసరమైతే కూతురు నమ్మేస్తాను. మంచి బేరం ఉంటుంది చూడు. అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? చచ్చిపోయిన మీ అమ్మ గుర్తొచ్చిందా? అమ్మ చచ్చిపోయినందుకు కాదు, నువ్వు బ్రతుకున్నందుకు ఏడుస్తున్నాను. నువ్వు ఏడితే నాకే ఏడిపోతాను. ముందు ఆ దుఃఖాన్ని తట్టుకోనండి. నేను మందు కొట్టే 100 రూపీస్, కొన్ని 70, కొన్ని 50, కానీ 25 అమ్మ కళ్ళలాగా చెప్తాను. సిగ్గులేని జన్మ. సిగ్గులేదు తిట్టినా పర్వాలేదు, వెగుడు సొమ్మించాడు. ఇస్ ఏ గ్రేట్ మ్యాన్. మీ నాన్న మాటకు బాధపడుతున్నావా? ఆ తండ్రి కడుపున ఎందుకు పుట్టానా అని ఫీల్ అవుతున్నాను. అది ఎప్పుడు ఉండేదే కదా. డోంట్ వరీ, నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వు. కమాన్ కదా, నేను బయలుదేరుతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. క్షమించాలా? క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా? సార్ నా పేరు అనిత. అది తప్పు కాదే. నేను పెయింటర్ సార్. అది అసలు తప్పే కాదు సార్. రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్. ఇది ఖచ్చితమైన తప్పు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది. ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో. నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. దొడ్డు బాబాయ్, ఈ డైమండ్ హౌస్ వేస్తే విశేషం అయిపోతుంది. అయ్యో హరిశ్చంద్ర, ఈ నిజం చెప్పే నీచ గుణం నాకెందుకు ఇచ్చావు తండ్రి? బోడి టైం అయిపోయిందట. నా పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోవడమే మంచిది. విజయ్, నీ స్థిరాభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది. ఏంటి నా పెయింటింగ్స్ పిచ్చి గీతలా? లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకొచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు. చెప్పు 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 చెప్పు. గూడు లేని గుడ్డు, కొట్టిపోయిన గొడ్డు, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. తీపి లేని లడ్డు లేదా బాబు? అదే ఉంది బాబు. జాము లేని బ్రెడ్ ఉంది. నాకు ఒళ్ళు మండిపోతుంది. అబ్బబ్బా, ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని కూల్ చేయరా. అలాగేనా? నీ మాట నేర్పు కాదన్నాను. ఈ ఐస్ వాటర్ చల్లితే అదే కూల్. నాకు అంత అదృష్టమా? ఎందుకు అమ్మాయిని ఏడిపిస్తావు? ఏడుస్తున్నప్పుడు తన మొహం చూసావా ఎంత అందంగా ఉంటుందో? దానికోసం. విజయబాబు అనితమ్మల జంట కన్బా బత్తల్లాగా మేగడా ఉలవచారులాగా భలే ఉందండి. గుడ్ ఈవినింగ్. అనిత 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 తలుపు తీ ప్లీజ్. నేను నీతో మాట్లాడు. అనిత మర్యాద తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి దూకేస్తా. దూకు, పైకి ఎగిరి దూకు.
అనిత, నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను. పిచ్చి గీతలు గీసుకునే నాతో నీకేం పని? ముందు తలుపు తీ చెప్తాను. తీయను తీయను తీయను. అనిత, నువ్వు నాతో వస్తే నేను మంచి చోటు తీసుకెళ్తాను. నీతోనా? నేనా? ఇప్పుడే కాదు, ఎప్పుడు రాను. ఇట్స్ ఓకే. ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు. బాపు గారు వస్తే? బాపు గారా? నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్, ఒక్క నిమిషం ఆగు. నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్ ప్లీజ్, లైఫ్ లో ఒక్కసారి ఆయన చూడాలని ఆశ. నన్ను కూడా తీసుకెళ్ళవా? మరి నాతో రానున్నావుగా?